సంక్రాంతి ఎవరి పండుగ అని, ఏ కులానికి చెందిన పండుగ అని. సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేవి కోడి పందాలు. కోడి పందాలకు భీమవరం చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ జరిగే కోడి పందాలను చూడడానికి ప్రజలు వస్తూ ఉంటారు. భీమవరంలో క్షత్రియులు రాజులు నిర్వహించినట్టుగా కోడి పందాలను మరెవరూ నిర్వహించలేరు. వాళ్ళ ఆర్గనైజేషన్ అంత అద్భుతంగా ఉంటుంది. సంక్రాంతి 3 రోజులు వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా మహా అద్భుతం. కానీ సంక్రాంతి రాజుల పండుగ అని ఎప్పుడూ కూడా క్షత్రియులు క్లెయిమ్ చేసుకోలేదు. ఇక కోనసీమ అంటే ప్రబల తీర్థం. ఈ ఏడాది నుంచి చంద్రబాబు సర్కార్ 476 సంవత్సరాలుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా కల్పించింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోనే జగ్గన్న తోట ప్రబల తీర్థానికి రాష్ట్ర పండగ హోదా లభించింది అనేది నిర్వివాదాంశం. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రబల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం. అలానే కొత్తపేట ప్రబల తీర్థం కూడా చాలా ఫేమస్. ఇక్కడ జరిగే మందు కాల్పు దేశంలో మరెక్కడా జరగదంటే అతిశయోక్తి కాదు. అన్ని కులాల ప్రజలు ఐకమత్యంగా రాజకీయాలకు అతీతంగా ప్రబల తీర్థాన్ని నిర్వహించినప్పటికీ జగ్గన్న తోట, కొత్తపేట, ముక్తేశ్వరంతో పాటు కోనసీమలో జరిగే అన్ని ప్రబల తీర్థాలలో కాపు సామాజిక వర్గమే ముందుంటుంది. ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా ఈ ప్రబల తీర్థాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కాపులు సాయశక్తులా పనిచేస్తారు. కానీ ఎప్పుడు సంక్రాంతి అంటే కాపుల పండుగ అని క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ఈసారి సంక్రాంతి అంటే ఒక కులానికి చెందిన పండగ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సంక్రాంతి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్, వ్యవసాయ పండుగ, పంటల పండుగ, రైతుల పండుగ, కష్టపడి పండించిన పంటలకు కృతజ్ఞతలు చెప్పడం, సంబరాలు చేసుకోవడం సంక్రాంతి ప్రత్యేకత. పంటలు ఇంటికి వచ్చిన ఆనందంలో పల్లెలు జరుపుకునే పండుగే సంక్రాంతి.